హలో గాయ్స్, మనం ఈరోజు పన్నీర్ కర్రీ ఇంకా బగారా రైస్ ఎలా చేయాలో చూసుకుందాం. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఎంత బాగా వచ్చిందో పన్నీర్ కర్రీ ఇంకా బగారా రైస్. ఇది దీనికి కావాల్సిన వస్తువులు ఏవేదో మొత్తం వీడియోలో క్లియర్గా చెప్పుకుందామండి. ఫస్ట్ చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకోండి, స్లైసెస్ లాగా. కట్ చేసుకున్న ఆనియన్స్ ఏదైతే ఉన్నాయో ఒక కడాయిలో లైట్గా ఆయిల్ వేసి అందులో వేసేయండి. ఎక్కువ ఆయిల్ వేయకండి అండి, యాక్చువల్లీ రీయూజ్డ్ ఆయిల్ మంచిది కాదు. సో ఎప్పటికప్పుడు లైట్గా యూజ్ చేసుకుందాం. సో మీకు ఆనియన్స్ కనపడుతుంది కదా, ఆయిల్ కూడా కనిపిస్తుంది కదా, ఎంత తక్కువగా యూజ్ చేస్తాను. దాని తర్వాత నేను బగారా రైస్ కూడా అన్నాను కదా, దానికి ఒక బగోనాలు లైట్గా కొంచెం నెయ్యి వేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేద్దాం. మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేద్దాం. ఇందులో మనం ఎలాంటి కలర్స్ ఏవి యూజ్ చేయట్లేదండి. ఇది కంప్లీట్ హోమ్ రెసిపీ, తెలంగాణ స్టైల్ యాక్చువల్లీ. సో ఇది చాలా హెల్తీ అండి మనకి. సో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఎలాంటి కలర్స్ కానీ ఏం లేదు. సో రైస్ గురించి ఏదైతే కావాలో దాంట్లో ఆనియన్స్లో కొంచెం పచ్చిమిర్చి ఇంకా అల్లం వేసేసుకున్నామండి లైట్గా. దాని తర్వాత ఇది పన్నీర్ క్యూబ్ చూస్తున్నారు కదా, 1/2 kg పన్నీర్ క్యూబ్. ఇది యాక్చువల్లీ నేను బయట నుంచి తెచ్చుకున్నాను, మార్కెట్ నుంచి. మీరు కావాలంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దాన్ని మీరు ఎలానే కట్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. నేను బయట నుంచి తెచ్చుకొచ్చాను కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. ఇంట్లోది అయితే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి పెద్దగా కట్ చేయండి. బయట నుంచి కాదు, కొంచెం చిన్నగానే కట్ చేసుకున్నాను నాకు నచ్చినట్లు. సో ఇప్పుడు దీన్ని ఒకసారి కొంచెం కలుపుతామండి. బగారా రైస్ గురించి కొంచెం వేగాలండి, ఇది చాలా కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. అప్పటి వరకు దీంట్లో వాటర్ కానీ రైస్ కానీ వేయకండి. చూడండి ఈ క్యూబ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. పన్నీర్ క్యూబ్స్ ఇంకా టమాటా మిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నామండి పక్కకి. ఇవి మసాలాస్ అండి, ఓన్లీ మనం హోమ్ మేడ్ మసాలాస్ యూజ్ చేస్తున్నాం. ఒక కింగ్ మసాలా తప్ప మిగతా అన్ని మనం ఇంట్లో నుంచి యూజ్ చేసుకున్నట్లండి. బయట మసాలాస్ ఏం తీసుకోవాలి. సో ఈ బిర్యానీ ఆకు అండ్ బటర్. సో నేను నాకు దగ్గరలో ఉన్న షాప్లో ఉన్న బటర్ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకున్నాను. మీరు బటర్ ఉంటే బటర్, లేదు అంటే ఇంట్లో మీ ఇక్కడ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగాయండి. రైస్ గురించి సో అందులో బియ్యం వేసేసుకుందాం. బియ్యంకి సరిపడా వాటర్ కూడా మీకు వేస్తాను. మనం స్టార్టింగ్లో ఆనియన్స్ వేసాం కదా, వేయించాం కదా, అది చూసారా ఎంత బ్రౌనిష్ కలర్ వచ్చిందో. అందరూ ఎక్కువ ఆయిల్ కావాలి అంటారు, నేను తక్కువ ఆయిల్లోనే బ్రౌన్ కలర్ తీసుకొచ్చాను. ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ బాదం ఏదైతే ఉందో, బాదం ఇంకా కాజు కొంచెం ఆయిల్లో వేసేసుకుందామండి. అదే వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకుంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే పెట్టుకోవాలి మనం. సాజీరా, రైస్లో సాజీరా ఇంకా బియ్యం ఆకు, బిర్యానీ ఆకు అంటారు కదా, వేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. దాంతోపాటు లైట్గా కొంచెం నెయ్యి, ఆల్రెడీ ముందే ఉంటుంది కాబట్టి, ముందే వేసుకున్నాం కాబట్టి పైనుంచి కూడా కొంచెం వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఏదైతే ఉందో 95% వేసేసేయండి. ఇంకా కాజు మొత్తం 100% వేసేసేయండి. ఎందుకంటే నేను ఎందుకు కొంచెం ఆ 5% ఆపాను, వీడియో ఎండింగ్లో చెప్తాను మీకు. సో మనం గరం మసాలా వేసేసుకుందాం మిక్సీ జార్లో ఆనియన్స్తో పాటు. కింగ్స్ మసాలా అన్నాను కదా, ఇది కింగ్స్ మసాలా అండి. నాకు టేస్ట్ వైజ్ కొంచెం మంచిగా అనిపించింది కాబట్టి నేను ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో యూజ్ చేస్తాను. నేను మనం పెట్టుకుంటాం అనమాట, ఇంట్లో స్టాక్ ఉంటుంది మనకి. మిరియాలు ఒక 15 to 20 పీసెస్ అంతే, దానికంటే ఎక్కువ వద్దండి, మళ్ళీ స్పైసీ వస్తుంది, స్పైసీ అయిపోతుంది. మీకు స్పైసీ ఓకే అంటే ఓకే. దాల్చిన చెక్క, ఇలాచి ఒక 4-5 పీసెస్, చాలా ఎక్కువ అండి. లవంగా చాలా టేస్ట్ ఇస్తుందండి లవంగా. దీంతోపాటు పెరుగు మస్ట్. పెరుగు ఆల్మోస్ట్ ఒక 40 గ్రామ్స్, 40 to 50 గ్రామ్స్ వరకు పెరుగు ఉండాలి. ఎందుకంటే 1/2 kg కదా. ఒకవేళ మీరు 1 kg చేద్దాం అనుకుంటే ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి, పెరుగు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అంటే దీనికి 40 గ్రామ్స్, 1 kg అయితే 80 గ్రామ్స్, 100 గ్రామ్స్ కాదు, ఒక 70 గ్రామ్స్ వరకు వేసుకోండి చాలు. నేను ఎప్పుడు దొడ్డుప్పు యూజ్ చేస్తానండి, మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. నేను యాక్చువల్లీ సన్నుప్పు కూడా యూజ్ చేయొచ్చు, కానీ నాకు దొడ్డుప్పు అంటే చాలా మంచిది, అంటే ఇష్టం అనమాట. హెల్తీ కూడా అంటారు చాలామంది. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో దొడ్డుప్పు యూజ్ చేస్తాను నేను. సో మిక్సీ జార్లో ఉప్పు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం కారం, కొంచెం అంటే మా ఇంట్లో ఎక్కువ తింటారండి కారం, సో నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటాను కారం.
సో ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా క్వాంటిటీ మీరు. సో కారం వేసేసాను నేను ఇప్పుడు. ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఆయిల్ మిగులుతుందో, నేను ఫ్రై చేసుకున్నాను కదా ఆనియన్స్, సో అదే ఆయిల్ని ఇందులో కలిపేసుకున్నాం. మొత్తం ఆనియన్స్ మొత్తం కలిపేసుకున్నాం. ఆయిల్ మొత్తం మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి ఉండొద్దండి, చాలా అన్హెల్తీ. మన దగ్గర చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా మంచిది కాదు. సో అందులో ఒక లెమన్, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా మన దగ్గర ఉన్న టమాటాలు, స్టార్టింగ్ మనం టమాటాలు కోసుకున్నాం కదా, ఆ టమాటాలు కూడా ఇందులో వేసేద్దాం మిక్సీ జార్లో. అప్పుడప్పుడు రైస్ని కలుపుతూ ఉండండి. చూసారా ఆనియన్స్ ఎంత బాగా పైన తేలుతున్నాయో, ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి, దాని ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుందండి బగారా రైస్లో. సో మనం ఏదైతే మసాలా తయారు చేసామో రెడీ అయిపోయింది, మీ ముందు వచ్చేసిందండి. చూడండి మసాలా ఇలాగే ఉండాలి, మరీ ఎక్కువ పల్చగా ఉండొద్దు, మరీ ఎక్కువ టైట్గా కూడా ఉండొద్దు, మీడియంలో ఉండాలండి. మీరు చూస్తున్నారు కదా, ఇలాగే ఉండాలి. సో ఇప్పుడు మనం పన్నీర్ కర్రీ తయారు చేసుకుందాం. ఒక బౌల్లో మీరు కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకోండి, ఆయిల్ లేకపోతే గీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అన్నం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఓకే, గీలో కొంచెం అల్లం వేసేసుకున్నానండి. అల్లం వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఆగుతాం. ఫ్రై కాగానే మన మసాలా ఏదైతుందో మసాలా యాడ్ చేసేసానండి. యాడ్ చేసిన తర్వాత ఆగండి, అట్లీస్ట్ ఒక 1 మినిట్, 1 to 2 మినిట్స్ మీరు ఆగారనుకోండి కొంచెం మంచిగా ఉంటుంది. మరి దానికంటే ఎక్కువ కాదు, ఒక 1 మినిట్స్ అలా ఆగి దాని తర్వాత మనం వాటర్ యాడ్ చేసాం. మనం మిడిల్ క్లాస్ కదండి, వేస్ట్ చేయం కదా మనం. మిక్సీ జార్లో ఉన్న మసాలాను కొంచెం వాటర్ వేసి తిప్పుకొని అందులో వేసేసాను. దాని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను, మీరు చూస్తున్నారు. వాటర్ యాడ్ చేసి అది కొంచెం వేగాలండి, కొంచెం చిట్పటలు ఆడాలి. అలా టైంలో మీరు చూస్తున్నారు కదా, మీకు ఇంకా ఇందులో వాటర్ పడుతుంది, కానీ మా ఇంట్లో ఓన్లీ 4-5 మెంబర్స్కి కాబట్టి నేను అంతా పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకోండి. చూసారా మంచిగా వేగింది, లైట్గా ఆయిల్ రావడం బయటికి వచ్చిందండి. మనం అందరిలాగా ఎక్కువ ఆయిల్ యూజ్ చేయలేదు కదండి, అందుకోసం ఎక్కువ ఆయిల్ రాదనమాట మనకి. మనం ఎప్పుడైతే బటర్ వేస్తామో, బటర్ తర్వాత మీరు ఆయిల్ చాలా కొంచెం ఎక్కువ వస్తుందండి. తక్కువ ఆయిల్తోని హెల్తీగా టేస్టీగా కర్రీ వండుకుంటున్నాం. అర్థమైంది అనుకుంటా అందరికీ, కానీ చాలా మంచిగా ఉంటుంది. అంటే టేస్ట్ మాత్రం అయితే ఒక రేంజ్ అసలు. ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం చిట్పటలు ఆడుతున్నప్పుడు బటర్ వేసేసుకుందాం. నేనైతే 2 క్యూబ్స్ బటర్ వేసుకుంటున్నాను, మీరు 2 క్యూబ్స్ బటర్ వేసుకోవచ్చు. లేదు మీగడ వేసుకుంటా అంటే ఒక 4 to 5 స్పూన్స్ మీగడ, మనం ఇంట్లో మీగడ ఏమైనా ఉంటే అది వేసేసుకోండి అవైలబుల్గా ఉంటే. యాక్చువల్లీ మా ఫ్రెండ్కి చీజ్ కూడా వేసుకుంటాడండి మా ఫ్రెండ్, మనకు చీజ్ అయితే అవసరం లేదండి. నేను చెప్పాను అనమాట ఈ రెసిపీ, మా ఫ్రెండ్కి చెప్తే వావ్ అన్నాడు అనమాట. అందుకోసమే చాలా చాలా ఎక్సైటింగ్తో ఈ రెసిపీ ఖచ్చితంగా ఫేమస్ అవుతుంది కాబట్టి అనుకొని నేను మీకు చూపెడుతున్నాను. సో చూడండి ఎలా చేస్తున్నాను. సో ఇలా బటర్ వేసిన తర్వాత కొంచెంసేపు కలుపుకుంటూ ఉన్నాము. కలుపుకున్న తర్వాత కొంచెం వదిలేసామండి కొంచెంసేపు. ఓకే, చూడండి ఆయిల్ బయటికి వస్తుంది. ఇది బటర్ మహిమ అండి. మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేయలేదు, బటర్ కూడా చాలా తక్కువనే యూజ్ చేస్తున్నాము, ఎక్కువ బటర్ లేదు. 2 క్యూబ్సే అంటారు, 2 క్యూబ్స్, కానీ చూడండి ఎండ్లో ఎలా వస్తుంది దీని ఆ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో చాలా ఘోరంగా ఉంటుంది. అంటే ఆయిల్ కంటెంట్ ఇంతగానమ్మా అన్నట్లు ఉంటుంది చూడండి మీకు. ఖాళీ ఇప్పుడు మీకు తక్కువ అనిపిస్తుంది కదా ఆయిల్. యాక్చువల్లీ బయట చాలామంది కలర్లు వేయడము, ఎందుకంటే ఆ కలర్ రావాలి అంటే మసాలా కర్రీ అంటే కొంచెం రెడ్డిష్ ఉండాలి అని అనుకుంటారు. మనం అలా ఏం కాదు, నార్మల్గానే కొంచెం లైట్గా ఆయిల్ వచ్చిన తర్వాత పన్నీర్ ఏదైతే మనం కట్ చేసుకున్నామో అది యాడ్ చేసేసుకోండి అందులో. చూస్తున్నాం కదా, 1/2 kg పన్నీర్ మొత్తం యాడ్ చేసేసాను. మనం పని చేసేదే తినడానికంటే 1/2 kg పన్నీర్ కదా, ఇంత తక్కువ గ్రేవీలో ఎందుకు అంటారు చాలామంది. బట్ నాకు ఇష్టం, మనం ఫుడ్ దగ్గర ఎప్పుడు బ్యాక్ వెళ్ళొద్దండి. చూసారా, దాని తర్వాత లైట్గా కొంచెం కారం యాడ్ చేసుకున్నాను నేను, ఎందుకంటే నాకు కారం కొంచెం తక్కువ అనిపించింది. తెలుసు చాలా ఎక్కువ కారం వేసాను ఇంతకుముందు. లైట్గా టేస్ట్ చేశాను అనమాట, టేస్ట్ చేసి ఉప్పు ఇవన్నీ బాగున్నాయా లేవా, అప్పుడు కారం కొంచెం తక్కువ అనిపించింది వేసుకున్నాను. కస్తూరి మేతి వేస్తున్నానండి ఇప్పుడు. ఇది మస్ట్ అండి, ఎందుకంటే మనం ఏ కలర్ కానీ అలాంటివి ఏమి యూజ్ చేయట్లేదు.
దీంతో వచ్చే టేస్ట్ కస్తూరి మేతి. హెల్తీ కూడా అంటారు కస్తూరి మేతి. నేను కొంచెం ఎక్కువనే వేస్తానండి ప్రతి ఒక్క కర్రీలో. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు అలవాటు లేకపోతే యూ కెన్ స్కిప్ దిస్. ఇంకా మీరు స్టార్టింగ్లో ఒక 5% మిగిల్చాను కదా ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కస్తూరి మేతి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయండి. మీరు కావాలంటే మీరు కాజు కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బాదం యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే బాదం నాకు చాలా ఇష్టం కాబట్టి నేను బాదం యూజ్ చేసుకుంటాను. ఇది జస్ట్ అంటే టచ్అప్ అంటారు కదా, టచ్అప్ అండి అంతే. మస్ట్ ఏం కాదు. కస్తూరి మేతి మాత్రం కొంచెం ఒక 70% మస్ట్ అంటాను నేను. లేదు అంటే మీరు స్కిప్ చేయొచ్చు కస్తూరి మేతి. ఆనియన్స్ ఇంకా బాదం కావాలంటే బాదం, కాజు కావాలంటే కాజు వేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ కస్తూరి మేతితో వచ్చే ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ మీకు అది వాడకపోతే రాదు. చూసారు కదా, ఆయిల్ లేదు ఆయిల్ లేదు అంటున్నారు. దించిన తర్వాత ఆయిల్ చూడండి. వేడి వేడి అన్నంలో వేడి వేడి అన్నంలో నాకైతే చెప్తుంటేనే నాకు నోరు ఊరుతుందండి. ఏ ఏం చెప్పాలి, నేనైతే ఆగలేకపోతున్నా. నేనైతే బాయ్. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇలాంటి చాలా రెసిపీలు మేము ఇక్కడికి తీసుకొస్తాను. ఇంకా యాక్చువల్లీ ఛానల్ స్టార్ట్ చేసి 1 మంతే అవుతుందండి. సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేరు. సో దయచేసి ఎవరైతే చూసారో ఒక సబ్స్క్రైబ్, బెల్ బటన్ కొట్టేసి నాకు ఎంకరేజ్మెంట్ చేయండి.